మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరు ఈశ్వర్రెడ్డి నగర్ నందు అమ్మ నాన్న మదర్ తెరిసా షబ్బీర్ వృద్ధాశ్రమంలో ఈ రోజు కీర్తిశేషులు ఉదయ భాస్కర్ వారి జ్ఞాపకార్థం వారి సతీమణి ఉదయగిరి సుబ్బరత్నమ్మ, వారి కుమారుడు ఉదయగిరి శివరాం, సతీమణి ఉదయగిరి లక్ష్మి, కుమార్తె ఉదయగిరి నిత్యశ్రీ, కొడుకు ఉదయగిరి భాను ప్రకాష్, కుమార్తెలు పట్నం సుజాతమ్మ, పట్నం నారాయణ నాగేళ్ల, శ్రీవాణి నాగేళ్ల బాలు, కుమ్మర కవిత, కుమ్మర రాఘవేంద్ర ప్రసాద్, చింతకొమ్మదిన్నే దీప, చింతకొమ్మదిన్నే సుబ్బయ్య, కుమ్మర సుదక్షణ, కుమ్మర మధుబాబు, మనవళ్లు మనవరాలు బాలాజీ, రామోజీ, అజితేజ్, సాయాశిష్, చారు, చిత్రమ్మ, యోజన, ఈశ్వర్, మణివిలికిధర్, మనస్విరోహిణ్య అందరూ కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఏకే టీవీ న్యూస్ ఎన్డీఎన్ సీఈఓ ఉదయగిరి శివరాం మాట్లాడుతూ ఏకే టీవీ న్యూస్ ఛానల్ పార్ట్నర్ స్వర్ణకారులలో రాళ్ల గాజులలో కటింగ్ తనదైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తిశేషులు ఉదయగిరి భాస్కర్ నాకు గురువుగారు అయినటువంటి మా నాన్నగారు. రాళ్ల గాజుల కటింగ్ మిషన్ ఎంతో నైపుణ్యంగా ఏ డిజైన్ అయినా కానీ కటింగ్ కొట్టి దూర ప్రాంతాల నుంచి ప్రొద్దుటూరుకి వచ్చి రాళ్ల గాజులు కటింగ్ కొట్టించుకుని వెళ్లేవారు. 25 సంవత్సరాలు కొనసాగించారు ఉదయగిరి శివరాం. ఎంతో నైపుణ్యాన్ని పొందినాను. నా జీవితాంతం నాన్నగారికి రుణపడి ఉంటాను. వృద్ధులకు ఈనాడు భోజనాలు నా చేతులతో వృద్ధులకు భోజనం వడ్డిస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో మా అక్కగారు, చెల్లెలు వారు అందరూ కలిసి భోజనం వడ్డించడం జరిగినది. కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చినది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా విచ్చేసిన మలుపు టీవీ అధినేత షేక్ జైనుల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉదయగిరి సుబ్బరత్నమ్మ, ఏకే టీవీ న్యూస్ ఎన్డీఎన్ సీఈఓ శివరాం ఉదయగిరి, లక్ష్మీ ఉదయగిరి, నిత్యశ్రీ ఉదయగిరి, భాను ప్రకాష్ ఉదయగిరి, సుబ్బరత్నమ్మ, పట్నం సుజాతమ్మ నాగేళ్ల, శ్రీవాణి నాగేళ్ల, ఆశిష్ బాపనపల్లె మునయ్య. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. విజయం మీకులాంటి మన కడప జిల్లా ముద్దుడు అమ్మ నాన్న మదర్ తెరిసా షబ్బీర్ వృద్ధాశ్రమంలో ఉన్నాం. ఈరోజు కీర్తిశేషుడు ఉదయగిరి భాస్కర్, ఈయన స్వర్ణకారులోనే ఒక ఆణిముత్యం లాంటి వాడు. పనిలో ఒక నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా పేరు పొందారు. రాళ్ళగాజుల స్పెషలిస్టు. అందులో ఏకే టీవీ న్యూస్ భాగస్వామ్యం కలిగిన వాడు. ఈయన జ్ఞాపకార్థం ఈరోజు మదర్ తెరిసా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు మధ్యాహ్నం పూట అందరూ కూడా ఉదయగిరి భాస్కర్ గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మనందరూ కూడా ఎక్కువ అన్నదానాన్ని సహకరించినటువంటి వారు భాస్కర్ గారి భార్య శ్రీమతి సుబ్బరత్నమ్మ గారు, అలాగే కుమారుడు ఉదయగిరి శివరాం గారు, మన ఏకే న్యూస్ ఛానల్ అధినేత, అలాగే మనకు వెలుగుషన్ మన ఆశ్రమానికి, అలాగే వారి కోడలు భాస్కర్ గారి కోడలు లక్ష్మీదేవి గారు, అలాగే మనవరాలు ముఖ్యశ్రీ, అలాగే మన ప్రకాష్ మనవడు, అలాగే మన భాస్కర్ గారి కూతుళ్ళు సుజాతమ్మ, శ్రీవాణి, కవిత, దీప, సుదక్షణ కుటుంబ సభ్యులంతా మనందరూ కూడా ఈ కూడా అన్నదానాన్ని సాగించినారు. వారికి వారి కుటుంబీకులందరూ కూడా భగవంతుడు ఆయన ఆరోగ్య స్పష్టంగా కల్పించాలని మీ అందరూ ఆశిస్సులు భగవంతుడు ఆశిస్తూ వారికి 20 ఉన్నాయని మనసు అన్నదాత